శివభగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు. మిగతా ఇద్దరిలో బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు రక్షకుడు. శివుడు మాత్రం వినాశకారి. శివుడొక్కడే రాక్షసులకు ఒక మహాదేవుడిగా పిలువబడ్డాడు. పరిమితులు లేనివాడిగా, నిరాకారుడిగా మరియు గొప్పవాడిగా అతనిని కొనియాడతారు. హిందూ పురాణాల ప్రకారం అత్యంత ప్రాచుర్యం చెందిన దేవుళ్లలో శివుడు ఒకరు. అతని పుట్టుక గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఒక కథ చాలా చమత్కారమైనదిగా ఉంది. బ్రహ్మ మరియు విష్ణుభగవానులు మనలో ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక చర్చను కొనసాగించారు. అకస్మాత్తుగా విశ్వం నుంచి ఒక కాంతి ప్రవాహము ఒక స్తంభం రూపంలో ఉండి దాని మూలాలను భూమి మరియు ఆకాశములను దాటివెళ్లే శాఖలుగా విస్తరించబడ్డాయి. బ్రహ్మదేవుడు ఒక పక్షిలా ఆ శాఖలను వెంబడిస్తూ దాని ముగింపు వరకు పైకి వెళ్లారు. అదే సమయంలో మహావిష్ణువు ఒక అడవి పందిగా మారి ఆ స్తంభాల యొక్క మూల ముగింపును వెతుకుతూ భూమిలోకి తవ్వుతూ ముందుకు సాగారు. అలా వారిద్దరూ 5000 సంవత్సరాల తర్వాత కనపడని ముగింపుతో తిరిగి వెనక్కి వస్తారు. అలా ఆ స్తంభము యొక్క ప్రారంభం నుండి శివుడు ఎదుగుదలను కళ్లారా వారిద్దరూ చూస్తారు. అతనే అత్యంత శక్తివంతమైనవాడని అంగీకరించి అతనినే ఈ విశ్వమును ఏలే మూడవ శక్తిగా నియమించారు. సాంప్రదాయ నిబంధనలను విచ్ఛిన్నం చేస్తూ వెలసిన దేవదేవుడిగా శివభగవానుడికి పేరు వచ్చింది. శ్మశాన వాటిక నుండి బూడిదను మరియు పులిచర్మాన్ని తన శరీరంపై వర్తింపచేస్తూ మరొక పక్క పుర్రెలతో తయారుచేసిన దండ అంటే మాలను అలంకరించుకోవడంలోనూ అతనికి తోడుగా అతని మెడను పట్టుకొని ఉన్నట్లుగా ఒక పాము చుట్టుకొని ఉంటుంది. పొగచుట్టతో ధూమపానాన్ని చేసేటట్లుగా మరియు మనిషిలా నృత్యం చెయ్యగలిగే సామర్థ్యమూ కూడా అతనికి కలవు. అతనిని అతనిలా నమ్మి ఆరాధించే వ్యక్తుల యొక్క భక్తిభావాన్ని మాత్రమే చేస్తాడు తప్ప అతని కులాన్ని మాత్రం కాదు. శివుణ్ణి నకరాజు అని కూడా పిలుస్తారు. అంటే ఇది డాన్స్ కింగ్ అని అక్షరాలా అనువదిస్తుంది. శివుడు ఒక అద్భుతమైన నర్తకుడుగా కూడా మంచి గుర్తింపును పొందాడు మరియు అతని వైఖరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అతని కుడిచేతిలో ఉన్న డమరు సృష్టిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది మరియు అతని నృత్యం విశ్వము యొక్క వినాశనమును సూచిస్తుంది. దీనిని తాండవమని అంటారు. బ్రహ్మ తిరిగి ప్రకృతిని సృష్టించే సమయమునది సూచిస్తుంది.